దారిని పోయే కంపెనీని ఎత్తిన పెట్టుకోవడం ఎట్లాగో చంద్రబాబు గారికి తెలిసినంతగా మరెవరికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు షర్మిల, సునీత వాళ్ళిద్దరిని చేసుకొనిచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు తెర వెనక నుండి, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ తెలుగుదేశం పత్రికలు ఎప్పుడైతే తెలుగుదేశం టీవీ ఛానల్ హైప్ ఇస్తున్నాయో అది తెలుగుదేశం కుట్రే అని జగన్మోహన్ రెడ్డి అనడానికి కుదిరింది. సరే పోనీ అయినా సరే మాకేం సంబంధం, వాళ్ళ ఇంట్లో గొడవ అని ఆ మధ్యన మాట్లాడారు. వెరీ గుడ్. షర్మిల గొడవ చేస్తే వాళ్ళన్న చెల్లెల మధ్యలో గొడవలో నన్ను ఎందుకు లాగారు అన్నారు. అంతవరకు బాగానే ఉంది, ఎందుకంటే నాకేం సంబంధం లేదని చెప్పడం. మరి ఇవాళ షర్మిలని గురించి జగన్మోహన్ రెడ్డి అన్నారు పసుపు చీర కట్టుకుని వెళ్తున్నటువంటి వాళ్ళని. ఎందుకని? చంద్రబాబుని కలవడానికి వెళ్ళినప్పుడు పసుపు చీర కట్టుకుని కావాలని పసుపు బొకే పట్టుకుని వెళ్ళింది ఆవిడ. దాన్ని బేస్ చేసుకుని అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరూ కలిసి షర్మిలని సపోర్ట్ చేస్తూ ఇచ్చినటువంటి ట్వీట్ ద్వారా షర్మిల వెనకాల తామే ఉన్నామని పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా చెప్పుకున్నారు. తోడబుట్టిన చెల్లెలు పుట్టుకుపైన మహాలక్ష్మిగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైన విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రి, ఎంత నీచం, ఇది కాదా వికృత మనస్తత్వం అంటూ ఒక పక్కన చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో లోకేష్ కూడా అదే కాన్సెప్ట్లో ప్రధానంగా హైలైట్ చేశారు. లోకేష్ కూడా ట్వీట్ చేస్తూ ఏదైతే చెల్లెల షేమ్ ఆన్ యూ జగన్ అంటూ ఐ క్వశ్చన్ ఏది మంగళకి ఐ క్వశ్చన్ ద శానిటీ ఆఫ్ దిస్ మ్యాన్ who is questioning the dressing choice of his own sister. What a pity that the state is being ruled by a crazy despot. I assume the London dose is in shortage అంటూ తీవ్ర స్థాయిలో విచ్చుకుపడుతూ ఈ వీడియో పోస్ట్ చేశారు. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ ఇది ఈ ముక్కకి స్పందించాల్సింది షర్మిల కంటే ముందే చంద్రబాబు నాయుడు, లోకేష్ స్పందించారు. ఇంకోటి చీరల గురించి, బట్టల వస్త్రధారణ గురించి కాదు మాట్లాడింది ఆయన, కుట్ర గురించి మాట్లాడారు. ఆ కుట్రలో భాగం మేమేనని నిరూపించుకుని నెత్తినెట్టుకున్నట్టు అవ్వలేదా? కాకపోతే ఫలితం అంటే ఆవిడ పట్ల సింపతి వచ్చి, వివేకానంద రెడ్డి గారి పట్ల సింపతి వచ్చి దాంతో వచ్చే ఓట్లు తమకి రావాలని ఆశిస్తున్నారు. అదే మేరకు సక్సెస్ అవుతుందో ఎన్నికల తర్వాత తేలుతుంది.